మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట కోర్టు ప్రాంగణంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు ఆవరణంలో మొక్కలు నాటారు. లక్సెట్టిపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంతోష్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సాగరిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్, కాసమల ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు చెట్ల పెంపకం ప్రాముఖ్యతను వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవిందరావు, న్యాయవాదులు, అటవీశాఖ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటి సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. పురస్కరించుకొని మనము లక్షలపేట కోర్టు కాంప్లెక్స్లో ఏదైతే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఆ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మనం ఇక్కడ గ్రీనరీ చేద్దామని అట్లనే పండ్ల మొక్కలు పెట్టడానికని వచ్చాము. రామ్మోహన్ రెడ్డి సార్ గారు, ఇంకొక జడ్జి సారు, పీపీ సారు, తర్వాత లక్షపేట స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ గ్యాదరింగ్ అయిపోయి మనము పర్యావరణం పట్ల అంటే రోజు రోజుకి టెంపరేచర్ ఎట్లా పెరుగుతుందో మనందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో తెలుసు. వన్యప్రాణులు కూడా బయటికి రావడము, ఫారెస్ట్లు అంతరించిపోవడం వల్ల, తర్వాత చెట్లు లేకపోవడం వల్ల కూడా టెంపరేచర్ పెరిగిపోయి వర్షాలు విపరీతంగా పడడం, లేకపోతే వర్షాలు పడకపోవడము, ఇటువంటి ఏమంటారు సమస్యలన్నీ పెరిగిపోతున్నది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఏంటంటే ఒక ఆఫీసర్ బాధ్యత కాదు, లేకపోతే ఒక జర్నలిస్ట్ బాధ్యత కాదు, వేరే వాళ్ళది కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. చెట్టు పెట్టడం అనేది, చెట్టు పెట్టడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మనం సంరక్షించుకోవడము అంతే. ఇది మనది కాదు కదా, రోడ్ పైన ఏదో చెట్టు ఉంది దాన్ని పడేద్దాం.